అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దైవం ఆయనపై శాంతిని కురిపించునుగాక ఇలా ప్రవచించారు. ఇస్లాం ధర్మంలో అన్నింటికన్నా శ్రేష్టమైన ఆచరణ ఆకలి ఉన్నవానికి అన్నం తినిపించడం, పరిచయం ఉన్నా లేకపోయినా ప్రతి వ్యక్తికి సలాము చెప్పడం. ప్రజల దగ్గర 1-2 ముద్దలు లేదా 1-2 ఖర్జూర పండ్లు యాచిస్తూ తిరిగేవాడు నిరుపేద కాడు. సిసలైన నిరుపేద ఎవరు అంటే అతని దగ్గర ఇతరులను యాచించకుండా ఉండేందుకు తగిన ఆర్థిక స్తోమత ఉండదు. మరోవైపు ప్రజలు అతనికి దానం చేయాలన్న అతను పేదవాడిగా కనిపించడు. తాను ఎంత పేదరికంతో బాధపడుతున్నప్పటికీ ఇతరుల ముందు చేయి చాపడానికి సిద్ధపడ్డాడు. 2 వ్యక్తుల పట్ల తప్ప మరెవరి పట్ల అసూయ చెందడం ధర్మసమ్మతం కాదు. వారిలో ఒకడు దైవం సిరి సంపదలు ప్రసాదించడంతో పాటు వాటిని మంచి మార్గంలో ఖర్చు పెట్టే సద్బుద్ధిని ప్రసాదించినవాడు. ఇక రెండోవాడు దైవం విజ్ఞతను ప్రసాదిస్తే దాని ద్వారా అతను మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆ విజ్ఞతతో ఇతరులకు కూడా బోధించేవాడు. చిట్ట చివరి దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: మీలో ఎవరైనా చెడు జరుగుతూ ఉండటం చూస్తే ముందు దాన్ని చేత్తో ఆపటానికి ప్రయత్నించాలి. అంత శక్తి లేకపోతే నోటితోనైనా దాన్ని వారించాలి. అది చేయలేకపోతే కనీసం మనసులోనైనా దానిని చెడుగా భావించాలి. ఇది విశ్వాసపు అతి బలహీన స్థాయి. స్థితిలో ఇతరులను చిత్తు చేసేవాడు బలశాలి కాదు. కోపం వచ్చిన సమయంలో తనను నిగ్రహించుకున్నవాడే అసలు బలశాలి. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: ప్రపంచంలో మీరు ఒక పరదేశీ మాదిరిగా లేదా దారిన సాగిపోయే బాటసారి మాదిరిగా ఉండండి. చిట్ట చివరి దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: విశ్వాసి ఏదైనా చెట్టు నాటగా దాని ఆకులను ఫలాలను ఏ మానవుడైనా లేక జంతువైనా లేక పక్షి అయినా తినేస్తే దానిపై అతనికి ప్రళయం వరకు పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దైవం ఆయనపై శాంతిని కురిపించునుగాక ఇలా ప్రవచించారు: ఒక ఖర్జూరపు పండు ముక్కను దానం చేసైనా సరే మిమ్మల్ని మీరు నరకాగ్ని బారి నుండి కాపాడుకోండి. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: మీ సోదరుడు దౌర్జన్యపరుడైనా పీడితుడైనా సరే మీరతనికి సహాయపడండి. ఓ దైవ ప్రవక్త, అతను బాధితుడై ఉంటే మేమెలాగైనా అతనికి సహాయపడాల్సిందే. కానీ అతను దౌర్జన్యపరుడై ఉన్నప్పుడు మేమతనికి ఎలా సహాయం చేయాలి అని సందేహపడగా, దౌర్జన్యపరుడు దౌర్జన్యానికి ఒడిగట్టకుండా అతని చేయి పట్టి ఆపండి అని సమాధానమిచ్చారు. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: నిశ్చయంగా దేవుడు దౌర్జన్యం చేసేవాడికి అవకాశం ఇస్తాడు. కాని ఆయన అతన్ని పట్టుకున్నాడంటే ఇక శిక్షించకుండా వదిలిపెట్టడు. చిట్ట చివరి దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: ఎవడైనా ఒక జానడు భూభాగాన్ని బలవంతంగా లాక్కొని ఎవరిపైనైనా దౌర్జన్యం చేస్తే ప్రళయ దినాన్న అతని మెడకు 7 భూగోళముల కంఠబంధం తొడిగించడం జరుగుతుంది. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: ఎవరైతే లోపభూయిష్టమైన వస్తువును చెప్పా పెట్టకుండా అమ్ముతాడో అటువంటి వ్యక్తి దైవాగ్రహానికి గురి అయి ఉంటాడు. దైవదూతలు కూడా అతన్ని శపిస్తూ ఉంటారు. చిట్ట చివరి దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: మంచి వైపుకు దారి చూపించిన వ్యక్తికి దానిని నిర్వర్తించిన వ్యక్తికి సమానంగా పుణ్యం లభిస్తుంది. చిట్ట చివరి దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: తన కోసం ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకు మీలో ఎవరూ నిజమైన విశ్వాసి కాజాలరు. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: ఎవడైతే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆలోచనతో
ఆహార ధాన్యాలను 40 రోజుల వరకు నిల్వ చేశాడో అతడు దైవంతో సంబంధం తెంచుకున్నాడు. దేవుడు అతనితో సంబంధం తెంచుకున్నాడు. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: దారిలో ఉన్న బాధాకరమైన వస్తువులను తొలగించడం కూడా పుణ్యకార్యమే. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ సారాయి త్రాగేవానిని, త్రాగించేవానిని, సారాయి అమ్మేవానిని, కొనేవారిని, సారాయి తయారు చేసేవానిని, తయారు చేయించేవానిని, దానిని తీసుకుపోయేవానిని, ఎవరి కోసం తీసుకుపోబడుతుందో వారిని శపించాడు. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: వడ్డీ సొమ్ము తినేవారిపై, వడ్డీ తినిపించేవానిపై, వడ్డీ లావాదేవీలకు సాక్షులుగా ఉండేవారిపై, వడ్డీ లావాదేవీల దస్తావేజులు వ్రాసేవారిపై దేవుని అభిశాపం. చిట్ట చివరి దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: దైవసాక్షి అతను విశ్వాసి కాజాలడు, దైవసాక్షి అతను విశ్వాసి కాడు, దైవసాక్షి అతను విశ్వాసి కానే కాడు అని అన్నారు. ఎవరు దైవ ప్రవక్త అని అడగ్గా, తన తుంటరి చేష్టలతో ఇరుగు పొరుగు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నవాడు అని ఆయన సమాధానమిచ్చారు. ఎవరైనా తన తల్లిదండ్రులను దూషించడం మహాపాపం అని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. అయ్యో, ఎవరైనా తమ తల్లిదండ్రులను ఎలా దూషిస్తారు అని సందేహం వ్యక్తం చేయగా, ఇతరుల తల్లిదండ్రులను అతను దూషించినప్పుడు దానికి జవాబుగా ఇతరులు కూడా అతని తల్లిదండ్రులను దూషిస్తారు అని ఆయన వివరించారు. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: యావత్ ప్రపంచం దేవుని వసుదైక కుటుంబం. తన దాసుల పట్ల సద్భావంతో మెలిగే వ్యక్తి దేవునికి ఎంతో ప్రియతముడు. అంతిమ దైవ సందేశహరుడు మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన అంతిమ హజ్ యాత్ర సందర్భంగా ఇలా తెలియజేశారు: ఓ ప్రజలారా, మీ అందరి ప్రభువు, పోషకుడు ఒక్కడైన ఆ దేవుడే. మీ అందరి తండ్రి కూడా ఒక్కడే. ఏ అరబ్బుకు అరబ్బేతరునిపై గాని, అరబ్బేతరునుకు అరబ్బుపై గాని, ఏ తెల్లవానికి నల్లవానిపై గాని, నల్లవానికి తెల్లవానిపై గాని ఎలాంటి ఆధిక్యతకు, ప్రాధాన్యతకు ఆస్కారం లేదు. ప్రాధాన్యత అంటూ ఉంటే అది కేవలం ధర్మనిష్ట, సదాచార సంపన్నత ప్రాతిపదికపైనే ఉంటుంది. మీలో ధర్మనిష్ట కలవాడే దైవ సన్నిధిలో అందరికన్నా ఆదరణీయుడు. అంతిమ దైవ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: ఇతరులపై దయచూపని వారిపై దేవుడు కూడా దయచూపడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దైవమైనపై శాంతిని కురిపించును కాక ఇలా ప్రవచించారు: అన్యాయానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అన్యాయం ప్రళయ దినాన కటిక చీకట్ల రూపంలో ఉంటుంది. ఇంకా పేరాసకు దూరంగా ఉండండి, ఎందుకంటే ఈ పేరాసే మీకు పూర్వం గతించిన సమాజాన్ని నాశనం చేసింది. ప్రజలు వండకుని రక్తం చిందించేందుకు, నిషిద్ధ వస్తువుల్ని ధర్మసమ్మతం చేసుకునేందుకు ప్రేరేపించింది.